ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నందిని చెప్పిందేంటంటే ఆమె ఇంటికొచ్చినప్పుడల్లా శివగామికి మంచి జరుగుతుందని. మనం ఏం ప్లాన్ చేసినా శివగామిని కాపాడుతుంది అని. నువ్వొక పంచేమో ఆమెని ఫాలో అయ్యి ఆమె ఇల్లెక్కడో ఆమె ఏం చేస్తుందో అన్ని వివరాలు కలెక్ట్ చేసి నాకు చెప్పు. సరే, అది రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. ఈరోజేమన్నా సీఎంతో పర్సనల్ మీటింగ్ ఉందా? అబ్బే, లేదు లేదు. మీరందరూ ఈ రోజు నుంచే పని మొదలు పెట్టండి. సరే, అది రండి. కూర్చోండమ్మా. ఇలారా భవానీ, బాగా చదువు. తీసుకోండమ్మా, తీసుకోండమ్మా. చాలా చల్లగా ఉంది. మీ జీవితం కూడా చల్లగా ఉండాలి. అమ్మా, ఆహా, ఇదంతా ఏమీ వద్దు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఇబ్బంది అవుతుంది. ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి. మీరు వీలున్నప్పుడల్లా మా ఇంటికి వస్తూ ఉండండి. ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూస్తే ఏదో తెలియని ధైర్యం అనిపిస్తుంది. మీరు పిలవాల్సిన అవసరమే లేదు. అవసరం ఉన్నప్పుడు నేనే వచ్చి వెళ్తాను. ఫస్ట్ టైం మన ఇంట్లో భోజనం పెట్టమని అడిగినప్పుడు నేనేదో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆమెని చూస్తుంటే ఎవరో దేవతను చూసినట్లుంది. అవును సుజాత, ఆమె ఇంటికి రావడానికి ఏదో బలమైన కారణం ఉంది. ఆ దేవుడే ఆమెను ఇక్కడికి పంపించాడనిపిస్తుంది. అరే, ఏంటి మాయమైపోయింది? ఈమె మామూలు స్త్రీ కాదు. చెప్పు మావా. ఆ స్త్రీ ఎవరో తెలిసింది. ఇంత త్వరగా తెలుసుకున్నావా? దేవత. పొద్దున్నే పెగ్గేశావా మావా? అది నా కళ్ల ముందే అదృశ్యమైపోయింది. ఇన్నాళ్లలో ఇటువంటి మహిమ నేనెప్పుడూ చూడలేదా? అది నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి తెలుసా? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. అది భయంగా ఉంది. అసలేమైందో చెప్పు మావా. నువ్వు ఫాలో అవ్వమని చెప్పావు కదా. నేను బాల్కనీ నుంచి బయటకొస్తే అలా నడుచుకుంటూ వెళ్ళి సడన్ గా మాయమైపోయింది. సరే, నేను చూసుకుంటాను, వదిలే. సరే, అది ఎవరామె?
రేయ్, మీ దగ్గర నుంచి కంపెనీకి చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల్లో మొత్తం బిల్లులు క్లియర్ అవ్వాలి. లేకపోతే నా సంగతి తెలుసుగా. సిస్టమేటిక్గా ఉంటే సిస్టమేటిక్గా ఉంటాం. తేడా వస్తే మీ సంగతి చూస్తాను. ఏయ్, దిగరా. ఏయ్, ఎవడ్రా నువ్వు? బండెందుకు అడ్డంగా పెట్టావు? నేనెవరో తెలియదా నీకు? నువ్వేమన్నా సెలబ్రిటీవా? చూడగానే గుర్తుపట్టడానికి? మీ కంపెనీలో పనిచేసే వర్కర్స్ కూడా తెలీదా? చాలా మంది పనిచేస్తున్నారు. ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకోవాలి? నేను యూనియన్ లీడర్ యాదగిరిని. నన్ను పనిలో నుంచి తీసేశావు. ఇప్పుడు గుర్తొచ్చిందా నేనెవరు? నువ్వే నా యాదగిరి అంటే? 2 రోజుల్లో మళ్ళీ నన్ను పనిలో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? హ, నీలాంటి వాళ్ళని వందల్లో చూసుంటాను. నీలాంటి వాళ్ళకి 1000 మందికి పనిచ్చే వాళ్ళం మేము. ఏం చేస్తావో చేసుకోపో. ఏం చేస్తాను? నిన్నేం చేయను. శివగామి గారినో నీ ముద్దుల కూతురు భైరవినో వాళ్ళకి నరకమేంటో చూపిస్తాను. ఛ, కామెడీ పీస్. తాగొచ్చావా? ఓ ఏం చేస్తావో చేసుకోపో. అంత ధైర్యం ఉందా నీకు? నువ్వెలాగూ 24 గంటలు నీ పెళ్ళాం బిడ్డల్ని కాపలా కాయలేవు. వాళ్ళు బయటకొస్తారుగా. బయటకొస్తే వాళ్ళని లేపేయడానికి 10,000 ఇస్తే వచ్చే కిరాయి మనుషులున్నారు. 2 రోజుల్లో నన్ను పనిలో పెట్టుకోకపోతే ఇప్పుడు చెప్పాగా, అదే జరిగిద్ది. రేయ్, నిన్ను కొట్టి నన్ను నేను తక్కువ చేసుకోలేను. బరా, పోయి ఏం చేసుకుంటావో చేసుకోపో. మ్మ్. చెప్పా కదా, 2 రోజులు టైం నీకు, అంతే. అడ్డమైన వెధవలందరూ మా చుట్టూనే ఉన్నారు. ఛ! ఏం ఆలోచిస్తున్నావు మావా? నువ్వేం ఆలోచిస్తున్నావా అని నేను ఆలోచిస్తున్నాను. శివగామి విషయంలో ఏం చెయ్యొచ్చా అని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు వాడుతున్న వైకుంఠపాలి ఆటలో ప్రతిసారి నువ్వు పాము నోటికే చిక్కుకుంటున్నావు. నువ్వేసిన ప్లాన్స్ అన్నీ తుస్సుమన్నాయి. నీ పవర్ తగ్గిందా లేక శివగామి శక్తి ఎక్కువైందా? రావణ్కి కూడా ఇదే జరుగుతోంది. ఎన్ని ప్లాన్స్ చేసినా బెడిసి కొడుతున్నాయి. చివరికి ఓడిపోయి నెత్తి మీద పొడిబట్టేసుకుని కూర్చున్నాడు. నీ కూడా అదే జరుగుతోంది. అతన్ని నన్ను పోల్చక మావా. ఇప్పుడు నేనొక ప్లాన్ వేశాను, విను. చెప్పు, వింటాను. రేపు శుక్రవారం శివగామి గుడికి వెళ్తుంది. గుడిలో పూజలు చేస్తుంది. అక్కడ ఒక త్రిశూలం ఉంది కదా. అవును. ఆమె ప్రదక్షిణ చేసేటప్పుడు ఆమె వెనుక ఒక ఆవిడుంటుంది. త్రిశూలం దగ్గరకు శివగామి వెళ్తుంది. అనుకోకుండా
శివగామిని ఆవిడ త్రిశూలం మీదకి తోసేస్తుంది.